హైకోర్టు ఆదేశాలను చంద్రబాబు సర్కార్ బేఖాతరు చేసింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడంలో నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ వ్యవహరించిందన్న హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. అసెంబ్లీలోనికి వచ్చేందుకు ప్రయత్నించిన రోజాను మార్షల్స్ అడ్డుకున్నారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు బేఖాతర్. అసెంబ్లీలోనికి వచ్చేందుకు రోజాకు అనుమతి నిరాకరణ. రోజాను అసెంబ్లీ గేటు దగ్గర అడ్డుకున్న మార్షల్స్. ప్రభుత్వ తీరును తప్పుబట్టిన వైఎస్ఆర్సీపీ. అసెంబ్లీ గాంధీ విగ్రహం ముందు ధర్నా. సర్కారు తీరుపై గవర్నర్కు ఫిర్యాదు. ప్రభుత్వ చర్యను తప్పుబట్టిన న్యాయవాదులు. మధ్యంతర ఉత్తర్వులపై హైకోర్టులో అప్పీలుకు వెళ్లిన ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండి వైఖరితో వెళుతున్నట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేసింది. రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ డిసెంబర్ 18, 2015న రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానం నిబంధనలకు విరుద్ధంగా ఉందని, దాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు రాష్ట్ర హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీకి హాజరయ్యేందుకు రోజాకు హైకోర్టు వెసులుబాటు కల్పించింది. హైకోర్టు ఆదేశాలను రోజా గురువారమే అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. ఈ ఉదయం సభకు హాజరయ్యేందుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజాను మార్షల్స్ అడ్డుకున్నారు. లోనికి వెళ్లేందుకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీకి హాజరయ్యేందుకు హైకోర్టు తనకు వెసులుబాటు కల్పించిందని రోజా ఎంత నచ్చజెప్పినా అధికారులు మాత్రం పైనుంచి తమకు ఆదేశాలున్నాయని, లోనికి అనుమతించేది లేదని వాదించారు. మేడం గారిని హౌస్ లోకి ఎంటర్ చేయడానికి కూడా స్పీకర్ గారి దగ్గర నుంచి కానీ నాకు హౌస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ లేవు. మేడం గారు ఎవరైనా మాట్లాడుకుంటే మీరందరూ కూడా సార్ మీరందరూ కూడా రోజాకు అనుమతి నిరాకరించడాన్ని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా అసెంబ్లీ గాంధీ విగ్రహం దగ్గర బైఠాయించారు. ప్రభుత్వ వైఖరిపై ఫిర్యాదు చేసేందుకు ఆ తరువాత వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులంతా రాజ్భవన్ వెళ్లారు. గవర్నర్ లేకపోవడంతో ఆయన కార్యదర్శికి ఫిర్యాదు అందజేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా అనే అనుమానాలు వస్తున్నాయని వైఎస్ జగన్ అన్నారు. స్పీకర్ అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. ఈ ప్రభుత్వానికి అన్ని వ్యవస్థలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని జగన్ అన్నారు. వీళ్ళ ఆరోగెన్స్, అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్పీకరు, వీళ్ళ అహంకారం ఏ లెవెల్లోకి వెళ్ళిపోయిందనంటే, మాకు కోర్టులు కూడా మాకు చెప్పినా మేము వినే పరిస్థితిలో లేము, మేము కోర్టుల కన్నా చాలా పెద్దవాళ్ళం అని చెప్పే ఆరోగెన్స్ వీళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు, అన్న అహంకారం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది నిజంగా జరుగుతూ ఉన్నది. కోర్టులు చూస్తూ ఉన్నాయి, ప్రజలు చూస్తూ ఉన్నారు, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా వీళ్ళకి రాబోయే రోజుల్లో బుద్ధి వచ్చే విధంగా అన్ని వ్యవస్థలు, దేవుడి వ్యవస్థ నుంచి ప్రజల వ్యవస్థ దాకా కూడా అన్ని వ్యవస్థలు కూడా వీళ్ళకి బుద్ధి వచ్చే విధంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తారు. అండ్ నిజంగా ఈరోజు నాకు బాధాకర విషయం ఏంటంటే, తాగి చిత్తకార్తె కుక్కలాగా ఒక అమ్మాయిని కారులో లాగి బలాత్కరించాలనుకున్న ఈరోజు రావెలకి సుశీల్ తండ్రి ఒక మంత్రిగా ఈరోజు అసెంబ్లీలో కూర్చోడానికి అర్హుడా? ఒక ఎంఆర్ఓ వనజాక్షిని, అలాగే ఒక ఎస్ఐని, అలాగే ఫారెస్ట్ ఆఫీసర్ని కొట్టిన చింతమనేని ప్రభాకర్ ఆల్రెడీ ఆయన మీద రౌడీ షీటర్ కూడా ఉంది. అలాంటి పక్కా ఎవిడెన్స్లు ఉన్నా కూడా ఈరోజు అసెంబ్లీలో ఆయన కూర్చో ఉన్నాడు. అదేవిధంగా మీరు చూస్తే ఈరోజు బోడే ప్రసాద్ గారు కానివ్వండి, అలాగే శాసన మండలిలో బుద్ధా వెంకన్న గారు కానివ్వండి, అలాగే ఏ విధంగా వాళ్ళు మహిళల్ని కాల్మనీ సెక్స్ రాకెట్ లో వ్యభిచారంలోకి దించిన వాళ్ళ పేర్లు కేసుల్లో ఉన్నా కూడా ఈరోజు వాళ్ళందరూ వచ్చి అసెంబ్లీలో కూర్చో ఉంటారు. ఒక బీటెక్ స్టూడెంట్ ని చంపేసిన కొడుకుని కన్నా బోండా ఉమ్మ కూడా ఈ రోజు నైతికంగా రిజైన్ చేయకుండా అసెంబ్లీలో కూర్చోను. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం, రోజా సస్పెన్షన్ వ్యవహారం, హైకోర్టు ఉత్తర్వుల ధిక్కరణ తదితర అంశాలపై లోటస్ పాండ్లో వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులంతా సమావేశమయ్యారు. ఈరోజు శాసనసభ ప్రాంగణంలో చూస్తే ఒక యుద్ధ వాతావరణం, ఎన్నడూ ఎప్పుడూ లేనటువంటి మార్షల్స్ పోలీసులతో ఏదో ఈరోజు యుద్ధం జరిగిపోతుందేమో అని చెప్పి పెద్ద తీవ్రమైనటువంటి వాతావరణాన్ని మనం అందరం చూసాం.
నేను ఒక్కటే చెప్తున్నాను, ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక చంద్రబాబు నాయుడు గారు యొక్క నిరంకుశ పాలనలో ఉన్నామా? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక మాట చెప్తున్న, ఈరోజు సభలో మాట్లాడుతున్నారు. అనిత గారు ఒక దళిత మహిళని మమ్మల్ని ఇలాగ రోజా గారు ఇలాగ అనొచ్చానని, మరి దానికే మీరు ఇన్ని పనిష్మెంట్లు ఇస్తున్నామని మీరు అంటుంటే నేను చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరు బహిరంగ సమావేశాల్లో ఎస్సీలుగా పుట్టాలనుకుంటారని మీరు అన్నారు. మరి అటువంటప్పుడు మిమ్మల్ని ఎన్ని సంవత్సరాలు సస్పెండ్ చేయాలి? అంటే ఇక్కడ అర్థమవుతా ఉందండి, అంటే ప్రజలంతా మమ్మల్ని ఎన్నుకున్నారు, మాకు రాజ్యాధికారం వచ్చేసింది, ఈ అహంకారంతోనే మేము సభని కోర్టుల్ని అన్నిటినీ కూడా ధిక్కరించి మేము ఏదనుకుంటే అదే సుప్రీం అని ఈరోజు మీరు చెప్తా ఉన్నారు. చిత్తశుద్ధి అంటూ ఉంటే, న్యాయ వ్యవస్థలంటే గౌరవం ఉంటే, చట్టసభల్లో చట్టాలంటే గౌరవం ఉంటే ఖచ్చితంగా వెంటనే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసి మా శాసనసభ్యురాలు రోజా గారిని అసెంబ్లీలోకి ఎలౌ చేయాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వం ఏ విధంగా నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉందో ఖచ్చితంగా మరి ప్రజల్లోనే తేల్చుకుంటాం. రోజా సస్పెన్షన్ పై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై నిరసనను కొనసాగించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. రేపు వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులంతా నల్ల దుస్తులతో అసెంబ్లీకి రావాలని నిర్ణయించారు.